పూరి జగన్నాథుని రత్న భాండాగారంలోనే సంపద లెక్కింపు వాయిదా పడింది. 46 ఏళ్ల తర్వాత నిన్న రహస్య గది తలుపులు తెరిచిన అధికారులు ఇవాళ జగన్నాథుని తిరుగు రథయాత్ర ఉండడంతో వాయిదా వేశారు. మరోసారి కమిటీతో సమావేశమై కౌంటింగ్ తేదీని ప్రకటిస్తామన్నారు అధికారులు. రహస్య భాండాగారంలో ఎంత సంపద ఉందన్న దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. 46 ఏళ్లు రహస్య గది తెరవకపోవడంతో అందులో పాములు ఉంటాయన్న అనుమానంతో స్నేక్ యాషలను అందుబాటులో ఉంచారు అధికారులు. మరిన్ని డీటెయిల్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, రహస్య గదిపై డీటెయిల్స్ ఏంటి? అనిల్, దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎదురు చూస్తున్నటువంటి పూరి జగన్నాథుని యొక్క రత్న భాండాగారం ఏదైతే ఉందో నిన్న మధ్యాహ్నం 1:28 ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున రత్న భాండాగారంలో ఉన్నటువంటి అక్కడ ఆభరణాలు కానీ, వెండికి సంబంధించిన ఆభరణాలు కానీ వీటిపైన దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఈరోజు కూడా రత్న భాండాగారము తెరవాల్సి ఉంది. కానీ పూరి జగన్నాథుని యొక్క రథయాత్ర ఏదైతే ఉందో లాస్ట్ వీక్ సండే స్టార్ట్ అయింది. అది తిరుగు ప్రయాణం ఈరోజు ఉండడంతో భక్తులు వేలాదిగా లక్షలాదిగా పూరి జగన్నాథుని సన్నిధిలో ఉండడంతో ఈరోజు రత్న భాండాగారాన్ని ఓపెన్ చేయడం ఆపివేశామని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఆలయ ట్రస్ట్ ప్రకటించింది. వాస్తవానికి ఒకసారి మనం చూడొచ్చు, నిన్న ఓపెన్ చేసిన రత్న భాండాగారానికి సంబంధించి మధ్యాహ్నం 1:28 ముహూర్తాన్ని అక్కడ ఉన్నటువంటి ఆలయ పండితులు పెట్టారు. దానికంటే ముందుగా ఆలయంలో ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారు కానీ అక్కడ ఉన్నటువంటి దేవతలకు శ్రీచక్రానికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేశారు. నాగబంధనము ఉన్నదనే ఒక అనుమానం కూడా ఉండే. 1978లో ఓపెన్ చేసినప్పుడు అప్పుడు కూడా అనేకమైనటువంటి అనుమానాలు ఉండే. మళ్ళీ 46 ఏళ్ల తర్వాత ఈరోజు నిన్న ఓపెన్ చేశారు కనుక నాగబంధనం ఉండే అనే అనుమానంతో అక్కడ స్నేక్ హెల్పర్స్ను కూడా అందుబాటులో ఉంచుకున్నారు. అదేవిధంగా పలువురు అధికారుల సాయం కూడా తీసుకున్నారు. అయితే ఈరోజు నిజానికి రత్న భాండాగారాన్ని ఓపెన్ చేస్తామని అనుకున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి భక్తులకు ఇబ్బందులు కలగద్దనే ఉద్దేశంతోనే ఈరోజు తెరవడం లేదని మరొకసారి ఆలయ కమిటీతో పాటు అధికారులందరూ సమావేశమై మరొక తేదీని ప్రకటిస్తామని చెప్పారు. ఒకసారి మనము రత్న భాండాగారానికి సంబంధించి ఒక 15 చెక్క పెట్టెలను ప్రత్యేకంగా కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాదాపు 4.5 అడుగుల ఎత్తుతో పాటు 1.5 అడుగుల వెడల్పుకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి చెక్క పెట్టెలను కూడా ఆర్డర్ చేశారు. ఎంత సంపద ఉంది అనేది కూడా ఎవరికి అంతు చిక్కని విధంగా కూడా అక్కడ భాండాగారంలో ఏర్పాటు చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నది ఏంటంటే, నిన్న ఓపెన్ చేసిన తర్వాత లోపల వర్షం నీటికి సంబంధించిన తేమ కూడా కనిపించింది. లోపల ఆ చెక్కపెట్టెలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి లాకర్లకు సంబంధించి కూడా ముట్టుకున్న తర్వాత తేమ కూడా కనిపించిందని చెప్పారు. అంటే దాదాపు మనం చూడవచ్చు, ఎంతో అద్భుతంగా మాత్రం నిన్న పూరి జగన్నాథుని యొక్క రత్న భాండాగారాలను ఓపెన్ చేయడం జరిగింది. ఎంతోమంది వేలాదిగా ఎదురు చూశారు. కానీ కేవలము 11 మంది మాత్రమే లోపలికి వెళ్ళారు. పూరి జగన్నాథ్ సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించిన ప్రధాన పూజారులు ఒకరిద్దరు, దీంతోపాటు హైకోర్టు విశ్రాంతి జడ్జు, అక్కడ ఉన్నటువంటి క్షేత్రపాలకులు వీరందరూ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే చాలా వరకు మళ్ళీ నెక్స్ట్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారనే ఒక ఉత్కంఠ చాలా మందిలో కొనసాగుతుంది. అధికారులు గతంలో తలుపులు ఓపెన్ చేసినప్పుడు అప్పుడు 1978లో ఆ సంపదను లెక్క పెట్టేందుకు 70 రోజుల టైం పట్టిందని చెప్పారు. సో ప్రస్తుతం ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కనుక ఇప్పుడు సంపదను లెక్క పెట్టేందుకు ఎన్ని రోజుల టైం పడుతుంది అనే దానిపైన కూడా ఒక స్పష్టత ఇంతవరకు ఇవ్వలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆ భాండాగారంలోంచి ఆ ఆభరణాలన్నీ తరలించిన తర్వాత ఒక ప్లేస్లో కూడా వాటన్నిటిని పెడతామని చెప్పారు. పెట్టిన తర్వాత లెక్కింపు ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా ప్రధానంగా ఎందుకంటే ఇట్లాంటి ఇప్పుడు గతంలో మనం చూసాము, అనేకమైనటువంటి ఆలయాలకు సంబంధించినటువంటి దేవస్థానంలో ఉన్నటువంటి నిధులు సేకరించేటప్పుడు అనేకమైనటువంటి పూజలు చేస్తారు. అక్కడ నాగబంధనం ఉంది అంటారు. అమ్మవార్ల అనుగ్రహం కంపల్సరీ ఉండాలంటారు. శ్రీచక్రానికి పూజలు చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ చేసిన తర్వాతనే నిన్న ఒక ముహూర్తాన్ని ఏర్పాటు చేసి ఆ ముహూర్త టైంలో ఓపెన్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ డేట్ ఇవ్వాలంటే ఇటు వేద పండితులు కావచ్చు, అదేవిధంగా అధికారుల ఆదేశాలు ఉంటాయి, స్థానికంగా ఉండేటువంటి కలెక్టర్ ఆదేశాలు ఉంటాయి. వీటందరితో చర్చించి మరొక తేదీని కూడా ప్రకటిస్తామని చెప్పి పూరి జగన్నాథ్ ఆలయ ట్రస్ట్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. కాకపోతే మొత్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా పూరి జగన్నాథుని యొక్క రత్న భాండాగారం మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారనే దానిపైన ఒక చర్చనైతే జరుగుతుంది. త్వరలోనే పూరి జగన్నాథుని ఈ భాండాగారాన్ని ఓపెన్ చేసే డేట్ నైతే అధికారులు ప్రకటించనున్నారు. అనిల్.